అమ్మా. వచ్చానమ్మా. ఇక్కడే ఉన్నాను. ఇంటర్వ్యూ రేపు మార్నింగ్ 10 గంటలకంట. ఎలా అయినా ఇంటర్వ్యూ చూసుకొని వస్తానమ్మా. మీరేం కంగారు పడకండి. మన అప్పులన్నీ తీరాలన్నా, చెల్లి పెళ్లి చెయ్యాలన్నా మనకి జాబ్ చాలా ఇంపార్టెంట్. సరేనా అమ్మా? మీరేం కంగారు పడకండి. నేను ఎలా అయినా ఈ జాబ్ సంపాదించి మళ్ళీ మీ దగ్గరికొస్తాను. కిషోర్, సార్. అంతా రెడీనా? పీపీటీ బాగా ప్రిపేర్ చేసావు కదా. రేపు మన క్లయింట్ ఇంప్రెస్ అయ్యి ప్రాజెక్ట్ ఎలాగైనా మనకే రావాలి. ఎందుకంటే దానివల్ల మనం ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేయొచ్చు. అలాగే కొత్త డెవలపర్స్ని కూడా మనం తీసుకోవాలి. సో ప్రాజెక్ట్ మాత్రం చాలా కేర్ తీసుకొని చేయాలి నువ్వు, ఓకేనా? ఆల్ సెట్ సార్, డోంట్ వరీ. కిషోర్, టైం కూడా చాలా ఎక్కువైంది. నాకు కూడా నిద్ర వస్తుంది. బయట కూడా వర్షం పడేలా ఉంది కదా, వెళ్ళిపోదాం ఫాస్ట్గా. ఓకే సార్. నమస్తే అన్న. నమస్తే. ఇక్కడ దగ్గరలో రూమ్లు ఏమైనా ఉంటాయన్నా? ఉంటాయన్న. డబ్బులు ఎంత అవుతాయన్నా? 1000 వరకు అవ్వచ్చు. అంటే రాత్రి పడుకోవడానికే అన్నా? అంతే అన్న. తక్కువలో ఏముండవా? తక్కువలే ఉన్నాను. థ్యాంక్స్ అన్న. ఓకే. డబ్బులు చూస్తే అయ్యో 130 రూపాయలే ఉన్నాయి. కానీ ఇతనేమో డబ్బులు ఎక్కువ చెప్తున్నారు. వద్దులే. ఓకే అన్న, ఉంటాను. ఓకే అన్న. ఈ టైంలో ఈ వర్షం ఏంటి? ఈ రాత్రికి ఎలాగైనా గడిస్తే బాగుంది. బాగా ఆకలేస్తుంది. అరటిపళ్ళు ఉన్నాయి, అరటిపళ్ళు తిన్నాం. ఈ రాత్రికి ఇదే మనకు భోజనం. ఆకలేస్తుంది. ఆకలేస్తుందా? తీసుకో. ఏంటిది? ఇది నా బండి. ఓ, ఇది నీ బండా? అవును, ఇలాంటివి చాలా ఉన్నాయి నా దగ్గర. చాలా బండ్లు ఉన్నాయా? ఓహో. బాయ్ బాయ్. జాగ్రత్త.
ఏమయ్యా కిషోర్, నాకేమైనా పెళ్లి చేసుకునే వయసు ఏమైనా దగ్గర పడిందంటావా? ఇది 35 25 ఫీల్ అవుతాడు. అదేం లేదు సార్, మీరు ఇంకా భజన వద్దు, లోపలేమనుకుంటున్నా చెప్పలే, పర్లేదు. ఏజ్ అయిపోతుంది సార్. ఫ్యామిలీ కోసం, సక్సెస్ కోసం పరిగెట్టి నా పర్సనల్ లైఫ్ని మర్చిపోయినాయా. మీలో అవ్వాలంటే ఏం చేయాలి సార్? నా అలా అవ్వాలనుకోదమ్మా. ఐ మీన్ మీలా సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలని. సక్సెస్ అవ్వాలంటే హార్డ్ వర్క్ చేయాలి, స్మార్ట్ వర్క్ చేయాలి. అది కూడా నిజమమ్మా. కాకపోతే రెండింటితో పాటు మనం బద్ధకాల్ని అలాగే కంఫర్ట్ జోన్ని కూడా మనం వదిలేయాలి. ఎందుకంటే కంఫర్ట్ జోన్ ఉన్నంతసేపు మనం చాలా హ్యాపీగా ఉన్నాము అని అనుకుంటాం. అందులోని బయటకు వచ్చాక మనకు తెలుస్తుంది మనం చాలా రిస్క్లో ఉన్నామని. అప్పుడే మనం రియలైజ్ అవుతాం. అసలు మనల్ని ఎలాంటి అమ్మాయి నమ్ముతారు సార్ చెప్పండి? ఒక అమ్మాయి తన పక్కన అబ్బాయి ఉన్నప్పుడు తను ఏమైనా చేయగలను అని ఫీల్ అయితే అది భరోసా. అలా కాకుండా నన్ను ఏమైనా చేస్తాడని ఫీల్ అయితే అది భయం. అందుకనే ఆ మాధవుడికి అంతమంది గొప్ప. ఇప్పుడు చూడు ఏమవ్వాలనుకుంటున్నావు? సరే సార్, రైట్ వద్దు, లెఫ్ట్కి వెళ్దాం. లెఫ్టా? ఏ ఆగు ఆగు, ఏయ్ ఆగు. ఎవడాడు? ఎవరిది? ఆ పిల్ల వెనకాల తిరుగుతున్నాడు ఏంటి? ఆగరా, చంపేస్తా నేను. ఎవడాడు? కర్ర కర్ర, ఆగరా, చంపేస్తా నేను. ఎక్కడికి వెళ్తావే నువ్వు? నాకు లొంగిపోవడం తప్ప వేరే దారి లేదు నీకు. రెండు చేతులు కట్టేస్తే ఎవడొచ్చి నిన్ను కాపాడుతాడు? ఆగరా, ఆగు, వస్తా.
నీకు కావాలంటే రా, ఇద్దరం పంచుకుందాం, అంతేకాని ఎందుకు నా చేతిలో చెప్తావు? తాగితే చిన్న పెద్ద ముసలి ముద్దగా తల్లి కూతురు తేడా లేదు నీకు. నిన్ను ఈరోజు నిన్ను చంపేస్తాను, నా చేతిలో తెచ్చారు నువ్వు. చంపేస్తున్నా పాపడు. వదిలే వదలరా, ఆగరా రే, చంపేస్తున్నా. దేవుడా, నన్ను పుట్టించావు. చిన్న పిల్లని కాపాడలేకపోతున్నాను. నేను ఒకటి వాడిని, నన్ను ఎప్పుడు బాధపడలేదు, కానీ ఇప్పుడు 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 బాధపడుతున్నాను. ఉన్నది ఫస్ట్. సార్ అబ్బాయికి ఏం కాలేదు కదా? నేను ఎక్కడ చూసానయ్యా, నేను డ్రైవింగ్లో కదా ఉన్నాను. సార్ బండి అబ్బా సార్, పోదాం పదా సార్. నన్ను టెన్షన్ పెట్టరు కిషోర్. యాక్సిడెంట్ అంటే బైక్ కారు రోడ్డు మీద పడటం కాదు పరం, ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోవడం. కూర్చుంది కర్ర, కట్టింది గొడ్డ, ఎంతకాలం ఉండదండి ఇది. హలో మిస్టర్ మిస్టర్. సార్ బ్లడ్ బాస్, కేసు అవుతుంది బాస్, వెళ్ళిపోదాం ప్లీజ్. కేసు లేదు ఏం లేదు, ఇలా వదిలేసి ఎలా వెళ్ళిపోతారా? ఇక్కడ బతికే ఉన్నాడు రా, హాస్పిటల్ తీసుకెళ్దాం. బాస్ మళ్ళీ కేసు అవుతుంది బాస్. కేసు ఏమవుతారా, నువ్వు కంగారు పడుకో. ఫోన్ పని చేయట్లేదు, చుట్టుపక్కల నీటి వస్తువులు ఏమైనా ఉన్నాయేమో చూడు. ఏ బాబు, ఎవరు నువ్వు? లేవు ఒకసారి ఇటు చూడు. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నీ పేరేంటి? బాబు బాబు లేవు ఒకసారి, నీ పేరేంటి? రే బాబు, నీకేం కాలేదు, లేకరా బాబు. బాస్ వాడి బ్యాగ్లో రెజ్యూమ్ ఉంది బాస్. రే మీరు మన ప్రాజెక్ట్ పనికొస్తారా? లేకపోతే రే అర్జెంట్ హాస్పిటల్ తీసుకెళ్దాం. ఓకే బాస్. దేవుడు అంటే ఎవరంటే మనకి సంబంధం లేని వ్యక్తులకి
మనకి లాభం లేని పనికి ఎవరైతే ముందుకెళ్ళి సాయం చేస్తారో వాడే దేవుడు అంటే.